300 యూనిట్ల ఫ్రీ కరెంటు, 1 కోటి ఇండ్లకు అందించడమే లక్ష్యం. 75,000 కోట్లకు పైగా ఖర్చుకు సిద్ధం. పీఎం సూర్యాఘర్ పథకం ప్రారంభంలో మోదీ. సోలార్ విద్యుత్తు ద్వారా 1 కోటి కుటుంబాలకు ప్రతి నెల 300 యూనిట్ల వరకు ఫ్రీ విద్యుత్ అందించడాన్ని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని ప్రధాని మోదీ తెలిపారు. పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన స్కీమ్ను ఆయన మంగళవారం ప్రారంభించారు. సో ఇది సోలార్ ద్వారా ఇచ్చే ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నారన్నమాట. దేశీయంగా సోలార్ విద్యుత్ వినియోగాన్ని మరింత వేగవంతం చేసే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకాన్ని ప్రారంభించారు. సోలార్ విద్యుత్ విస్తరణ ద్వారా సామాన్యులపైన కరెంటు ఛార్జీల భారాన్ని తగ్గించవచ్చని ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. దీన్ని అమలు చేసే ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం 1 కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్తును అందించేందుకు ఈ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కావాలనుకునేవారు అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని మోదీ తెలిపారు. ఈ ప్రాజెక్టు 75,000 కోట్లకు పైగా పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామని మోదీ పేర్కొన్నారు. ప్రతి నెల 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందించే 1 కోటి కుటుంబాల్లో వెలుగులు నింపాలని భావిస్తున్నట్టుగా తెలిపారు. సబ్సిడీ నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటు కోసం బ్యాంకుల నుంచి అధిక రాయితీలతో కూడిన రుణాలు పొందే వీలున్నదట. ఈ మేరకు మోదీ ఎక్స్లో ట్వీట్ చేసిండు. అంటే ఫ్రీ కరెంట్ అంటే మీరు ఇక ఫ్రీ కరెంట్ ఇచ్చేస్తారేమో, కరెంట్ బిల్ ఎంతో, అది కాదు, ఇది ఓన్లీ ఆన్ సోలార్.